హాయ్ మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. వస్తూ దమ్ బిర్యానీ తీసుకొచ్చాను చికెన్ తో. చూస్తారా? చూడండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టి డాల్డా వేసుకున్నాను కదా, ఇంకా వేరుశనగ కూడా వేసాను, ఆయిల్ కూడా వేసుకున్నాను, మీకు చూపించలేదు. అగో రైస్ నానబెట్టాను, బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాను. చికెన్ చూస్తారు అనుకోండి, చికెన్ ముందు ఫ్రై చేసి పక్కన పెట్టాను. మనం వేస్తే బొంతైనా బాయిలర్ పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుని బాయిలర్ తెచ్చుకున్నాను, ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఫస్ట్ నేను పుదీనాకి వేస్తాను కదా అనుకోండి, పుదీనాకి వేస్తున్నాను. తర్వాత కొంచెం వేగాక ఉల్లిపాయ సిరికలు వేస్తున్నాను. ఉల్లిపాయ సిరికలు గోల్డ్ కలర్ రావాలి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక అప్పుడు మసాలా సామాన్లు, బిర్యానీ సామాన్లు ఖాళీ అదే అవసరమైన బిర్యానీ సామాన్లు దాంట్లో వేసుకోండి. బేసిన్లో అవి బిర్యానీ సామాన్లు వేస్తున్నాను. ఉల్లిపాయ కలర్ వచ్చాక అవి కొంచెం ఏగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదైతే చికెన్తో చేస్తాను కదా, చికెన్తో మీకు పెట్టలేదు కదా, అందుకని పనిగట్టుకుని తీస్తాను. అనుకోండి అల్లం వెల్లిపాయ 2 పేస్ట్లు వేస్తున్నాను. అవి వేగాక పెరుగు వేస్తున్నాను. టమాటా ఇదైతే కనుక మెంతాకు ఫ్రెండ్స్, మెంతాకు మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒకటి టమాటా అలా మగ్గుతుంది. మగ్గగానే ఇంకా నెక్స్ట్ వేసి ఇదైతే ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్లో చూడండి. అదైతే మటన్ మసాలా, చికెన్ మసాలా ఫ్లేవర్ రావాలంటే అది కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. పచ్చిమిర్చి కట్ చేస్తాను కదా, అందుకనే లాస్ట్ వేస్తున్నాను నేను. అదిగోండి పచ్చిమిర్చి. అదే డైరెక్ట్ కల్లుప్పు వేస్తున్నాను. నేనైతే నా దోసడే లెక్క, మీరు ఉజ్జాయింపుని వేసుకోండి. వేస్తే మరిగిపోతుంది ఫ్రెండ్స్. రైస్ సైడ్ మీకు చూపించలేదు కానీ రైస్ మేము వేస్తాం, ఎందుకంటే వీడియో నేనే కదా ఫ్రెండ్స్, నాకు అక్కడ సపోర్ట్ ఎవరు లేక నేనే తీస్తున్నాను వీడియో, దయచేసి ఏమనుకోకండి. కానీ నేను క్లియర్గా అర్థమైనా చెప్తాను. అక్కడ సాల్ట్ చూసుకుని ఎసరం మరుగుతుంది కదా, బియ్యం ఎక్కిచ్చేస్తాను అనుకోండి. రైస్ దగ్గరకు వచ్చింది కదా, దగ్గరికి రాగానే చికెన్ తెచ్చాము, చికెన్ పెట్టుకున్నాను కదా, మీకు చూపించాను కదా, ఆ చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు అయితే కనుక అగోండి చికెన్ వేస్తున్నాను, కానీ మీకు కనిపించట్లేదు. అనుకోండి చికెన్ వేస్తున్నాను. వీడియో చాలా పాటలు పడి తీస్తాను ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. నిజంగా మీకోసం చూపిద్దామని. ఇదైతే దమ్ బిర్యానీ, మీరు రొయ్యల బిర్యానీ కూడా చూస్తారు నాది. ఇదైతే చికెన్ తోటి మాట మీకు చూపిద్దామని మళ్ళీ పెట్టాను వీడియో. ఆ చికెన్ అంతా రైస్ దగ్గరకు వచ్చాక కొంచెం వాటర్ ఉందనిపించుకుని చికెన్ అంతా దాంట్లోకి వేస్తాను, మగ్గబెట్టింది. అగోండి చికెన్ అంతా దాంట్లోకి వేసేసి కలుపుతున్నాను. బిర్యానీ కలిపి బాగా దగ్గరికి వచ్చేది కదా, అగోండి కలిపేశాక దాంట్లో కొంచెం నేను నెయ్యి కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ కూడా వేస్తే ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే కనుక వెనిగర్ బాటిల్, వెనిగర్ కాదు బిర్యానీ ఎస్ఎంఎస్, సారీ బిర్యానీ ఎస్ఎంఎస్ బాటిల్. ఇదైతే నెయ్యి, యాలకుల పొడి కూడా వేస్తాను, కానీ నేను లాస్ట్లో కూడా యాలకుల పొడి నెయ్యి కూడా వేస్తాను. అగోండి అలా దగ్గరికి వచ్చిన తర్వాత చికెన్ వేస్తాను కదా, చికెన్ వేస్తాను, నెయ్యి వేస్తాను, యాలకుల పొడి వేస్తాను, ఎస్ఎంఎస్ బాటిల్ వేస్తాను. ఎస్ఎంఎస్ బాటిల్ దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చాక రేకు పెట్టుకుని పొలాలు పక్కన తీయించేస్తాను. కింద నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు రేకు మీద వేస్తాను. చూడండి కావాలితే మీరు చూపిస్తాను మీకు ఫుల్ వరకు, లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో తెలుస్తుంది. నిజంగా ఎవరన్నా తెలియని వారు కూడా మీరు ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళినా కూడా గుళ్ళుగా వెళ్తారు కదా, మీరు వండుకోవడం కూడా బాగుంటుంది. చూడండి లాస్ట్ వరకు. నేను కూడా అగ్గేస్తున్నాను. నిజంగా చాలా కష్టపడి తీసాను ఫ్రెండ్స్ వీడియో, మీకే తెలుస్తుంది వీడియో వల్ల. అంగో చూడండి దమ్ అయిపోయింది, అగ్గ అయిపోయాక దమ్ము తీయడానికి వెళ్తున్నాను. చూడండి అంగోండి బిర్యానీ చూస్తారు ఎంత సూపర్గా, ఎంత అందంగా వచ్చింది చూస్తారు బిర్యానీ. నిజంగా అగోండి లాస్ట్లో కొంచెం నెయ్యి ఉంచారు కదా, లాస్ట్లో నెయ్యి వేస్తున్నాను, యాలకుల పొడి కూడా వేస్తాను. ఆ 2 వేసాక నేను దమ్ము తిరగేస్తాను. నిజంగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాలకుల పొడి నెయ్యి లాస్ట్లో వేసి దమ్ము తిరగేస్తే కింద అది మా బూడిద పడదు కదా, కొంచెం అది తుడుస్తుంది అనమాట క్లాత్ తోటి. అదిగోండి తిరగేస్తున్నాను బిర్యానీ. చూడండి చికెన్ దమ్ బిర్యానీ మీ దేవి మీకోసం తీసుకొచ్చింది. చూసారు ఎంత బాగా కనబడుతుందో. నిజంగా ఫ్రెండ్స్ ఆడపిల్ల ఆడపుల అంటున్నారు, లేదు ఫ్రెండ్స్ అంత మీదయ్యా దేవుడిదయ్యా, ఆ శక్తి నాకు దేవుడు ఇస్తున్నాడు మీ వల్ల. అందుకే అండి ఎంత వంటైనా సరే నేను చాలా హుందాగా, చాలా సింపుల్గా చేస్తాను. నేను అందరూ మెచ్చుకుంటారు. నిజంగా ఆ వంటలు చాలా మెచ్చుకున్నారు నన్ను, దేవి చాలా బాగున్నాయని. చూసారా మీకోసం బిర్యానీ, నోరూరించే చికెన్ బిర్యానీ మీకోసం. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ చెప్పాను కదా, రైస్కి నేను బాస్మతి రైస్ కాబట్టి వాటర్ 1కి 1.5 వేయాలి. నేను ఈ బిర్యానీ అయితే కనుక 25 కేజీలు వండాను. మా చికెన్ అయితే కనుక 15 కేజీలు తెచ్చారు. 15 కేజీలు చికెన్ తెచ్చారు, 25 కేజీలు రైసు. నచ్చితే లైక్ చేయండి.